మనం ఈరోజు 6వ తరగతి యొక్క పాఠ్యాంశాలు మరియు ఆ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం మరియు రచించిన కవి గురించి తెలుసుకుందాం. సో ఇవి పాఠ్యాంశం మొత్తం వచ్చేసి 12 ఉన్నాయి. 12 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఏవేవి? అమ్మ ఒడి, తృప్తి, మా కొద్ది తెల్లదొరలు, సమయస్ఫూర్తి, మన మహనీయులు, సుభాషితం, మమకారం, మేలుకొలుపు, ధర్మ నిర్ణయం, త్రిజట స్వప్నం, డూడు బసవన్న, ఎంత మంచివారమ్మ. వీటి యొక్క ప్రక్రియ అంటే ఇంకా అది గేయ రచన, కథానికమా, లేదంటే కథన, వ్యాసమా, శతక పద్యాల, చారిత్రక కథన, జీవిత చరిత్రన. సో ఇవన్నీ వచ్చేసి ప్రక్రియ కిందికి వస్తాయి. సో అమ్మఒడి అనేది ఒక గేయం, తృప్తి అనేది కథానిక, మా కొద్ది తెలుగు అనేది ఒక గేయం, సమయస్ఫూర్తి అనేది కథ, మహనీయుడు అనేది వ్యాసం, సుభాషితాలు వచ్చేసి శతక పద్యాలు, మమకారం అనేది కథ, మేలుకొలుపు అనేది పద్యం, ధర్మ నిర్మాణం చారిత్రక కథ, త్రిజట స్వప్నం అనేది పద్యం, డూడు బసవన వచ్చేసి జీవిత చరిత్ర, ఎంత మంచివాడు అనేది వ్యాసం. ఇవి ప్రక్రియ అనేది చదివితే తక్కువ అడుగుతాడు, కానీ ఇతివృత్తం అనేది ఎక్కువ అడుగుతాడు. సో అమ్మఒడి అనేది తల్లి ప్రేమకు సంబంధించిన ఇతివృత్తం, తృప్తి అనేది మానవ విలువలకు సంబంధించిన ఇతివృత్తం, మా కొద్ది తెల్లదొరలు అనేది దేశభక్తి సంబంధించిన ఇతివృత్తం, సమయస్ఫూర్తి అనేది సమయస్ఫూర్తికి సంబంధించిన ఇతివృత్తం. సో ఇది ఇంపార్టెంట్. సమయస్ఫూర్తి అనేది ఏ ఇతివృత్తానికి సంబంధించినది? సో అందరూ ఏమనుకుంటారు, డిఫరెంట్ అనుకుంటారు, కానీ సమయస్ఫూర్తి అనేది సమయస్ఫూర్తికి సంబంధించిన ఇతివృత్తం. ఇది క్వశ్చన్ ఎలా ఉంటుంది? కందుకూరి వీరేశలింగం రచించిన సమయస్ఫూర్తి అనేది ఏ ఇతివృత్తానికి సంబంధించినది అంటారు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అనేది, కానీ సమయస్ఫూర్తి అనేది సమయస్ఫూర్తికి సంబంధించినది ఇతివృత్తంగానే ఉంటుంది. మన మహనీయులు అనేది దేశభక్తికి సంబంధించిన ఇతివృత్తం ఉంటుంది. సుభాషితాలు అనేది నైతిక విలువలు, మమకారం అనేది భాషాభిరుచి గురించి ఉంటుంది. సో మమకారానికి భాషకు సంబంధం ఉందా? లేదు, కానీ మమకారం అనేది ఏదైనా మీద భాష గురించి ఉండాలి. సో మేలుకొలుపు అనేది సమానత్వం సంబంధించినది ఇతివృత్తం. ధర్మ నిర్ణయం అనేది స్థల పురాణానికి సంబంధించినది. త్రిజట స్వప్నం అనేది స్వభానుభూతికి సంబంధించినది. డూడు బసవన అనేది ఇది ఈజీ గుర్తుంటుంది. డూడు బసవన అనేది ఏ ఇతివృత్తం? ఈ డూడు బసవన అనేది సంక్రాంతికి పిలుచుకొస్తారు కాబట్టి సంస్కృతి గురించి సంబంధించినది. ఎంత మంచి వరం అనేది జీవితం వైద్యం. సో ఇవి వచ్చేసి ఇతివృత్తాలకు సంబంధించినది. సో మనకు వచ్చి మొత్తం 12 ఉన్నాయి. 12 అంటే ఇంకా 12 పాఠ్యాంశాలు ఉన్నాయి 6th క్లాస్లో, ఒక టెక్స్ట్ బుక్స్లో. తర్వాత ఇప్పుడు వచ్చేసి 2 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ బుక్ అనుకుందాం. ఫస్ట్ టెక్స్ట్ బుక్లో 12 లెసన్స్ ఉన్నాయి. ఈ 12 లెసన్స్లో సంబంధించినవి 12 లెసన్స్ ఉన్నాయి. 12 లెసన్స్లలో కూడా ఫస్ట్ వచ్చేసి అమ్మఒడి, దాని తల్లి ప్రేమ అనేది ఇతివృత్తం. అని వచ్చేసి ఇది గేయ రచన. ఎవరు రాసినారంటే ఇంకా బీపీ నరసింహారావు. బీపీ నరసింహారావు వచ్చేసి అమ్మఒడి అనే పాఠ్యాంశాన్ని రాసినాడు. అది వచ్చేసి ఇతివృత్తం తల్లి ప్రేమ గురించి రాసినాడు. అదేవిధంగా తృప్తి అనేది ఎవరు రాసిన? సత్యం శంకర మంచి రాసినాడు. ఇది వచ్చి ఇతివృత్తం వచ్చేసి మానవ విలువలు. మా కొద్ది తెల్లదొరలు అనేది ఎవరు రచించినారు? గరిమెల్ల సత్యనారాయణ. ఇతివృత్తం వచ్చి దేశభక్తి. సమయస్ఫూర్తి అనేది ఎవరు రచించినారు? కందుకూరి వీరేశలింగం. ఇతివృత్తం వచ్చేసి సమయస్ఫూర్తి. సో సమయస్ఫూర్తినే. సో మన మహనీయులు అనేది ఎవరు రాసినారు? రచయిత బృందం రాసినారు. అది దేశభక్తి అనేది సమయస్ఫూర్తి. సుభాషితాలు శతక కవులు రాసింటారు. ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. మమకారం అనేది ఎవరు రాసినారు? చిలుకూరు దేవపుత్ర రాసినారు. ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి. మేలుకొలుపు అనేది ఎవరు రాసినారు? కుసుమ ధర్మాన రాసినాడు. ఇతివృత్తం వచ్చేసి సమానత్వం. ధర్మ నిర్ణయం అనేది ఎవరు రాసినారు? ఇది ఒక ప్లేస్ నుంచి వచ్చినది. స్థల పురాణం ఇతివృత్తం వచ్చేసి సేకరించినారు. త్రిజట స్వప్నం అనేది ఎవరు రాసిన? కవిత్రి మొల్ల రాసింది. దీని ఇతివృత్తం వచ్చేసి సహానుభూతి. దూడు బసవన్ వచ్చేసి రావూరి భరద్వాజ రచించినాడు. ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి. ఎంత మంచి వారైనా రాసినదేమో వెన్నెలకంటి రాఘవయ్య. ఇతివృత్తం జీవన వైవిధ్యం ఇతివృత్తం. థ్యాంక్ యూ. స్పీడ్గా